ఏపీలో నేటి నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్నాయి. ఇక క్యాలెండర్ ప్రకారం మార్చి 31న రంజాన్ పర్వదినంలో ఏవైనా మార్పులు చోటు చేసుకుంటే సాంఘిక శాస్త్రం పరీక్షలో మార్పు చేయనున్నారు. 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6,19,275 మంది ఉన్నారు. సామాన్య శాస్త్రం పరీక్షలు మినహా మిగతావి ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక సెంటర్ల వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రశ్నాపత్రం చదువుకునేందుకు అదనంగా 15 నిమిషాలు కేటాయించారు. ఈసారి రెగ్యులర్ విద్యార్థులతో పాటే సార్వత్రిక విద్యాపీఠం అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పించినట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా 10th క్లాసు ఎగ్జామ్స్ ఏ విధంగా నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం, ఈసారి అక్కడ వసతులు తదితర అంశాల గురించి మా కరెస్పాండెంట్ వీరాస్వామి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరాస్వామి, మరికొద్దిసేపులో రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు దీనికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా ఉదయం నుంచి కూడా అధికారులు మాత్రం కసరత్తు చేస్తున్నారు. ఉదయం 1 గంట ముందే మాత్రం లోపలికి అధికారులు అనుమతించిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 69 లక్షల మంది చూసుకున్నట్టయితే 6,49,884 మంది విద్యార్థులు మాత్రం దీనికి సంబంధించి హాజరు కానున్నారు. దీనికి సంబంధించి కూడా లోపలికి కూడా ఎవరిని అనుమతించిన పరిస్థితి నెలకొంది. వీటికి సంబంధించి కూడా ఇప్పటికీ చూసుకున్నట్టయితే మాత్రం ఆర్టీసీ బస్సులో కూడా ఉచిత ప్రయాణాన్ని కూడా కల్పిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో కూడా హాల్ టికెట్ చూపిస్తే మాత్రం అక్కడికి విద్యార్థులకు కూడా సంబంధించి కూడా ఉచిత ప్రయాణం చేయొచ్చు అని ఇప్పటికే అధికారులు వెల్లడించిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా అధికారులు మాత్రం లోపలికి సెల్ ఫోన్లు కూడా ఎవరిని అనుమతించట్లేదు. గతంలో చూసుకున్నట్టే మాత్రం 3 గంటల పాటే సమయం కేటాయించేవాళ్ళు. ఇప్పుడు మాత్రం 3 గంటల 15 నిమిషాలు, దాదాపు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అదేవిధంగా ఉత్తీర్ణ శాతం పెరుగుతుందన్న దాని మీద కూడా ఎక్కువ కసరత్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ అధికారులు మాత్రం బయట ఎవరిని మాత్రం లోపలికి అనుమతించట్లేదు. దాదాపు 144 సెక్షన్ కూడా విధించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు చూసుకున్నట్టయితే మాత్రం ఉచిత ప్రయాణంగా బస్సులు కూడా నిర్వహించిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఆర్టీసీ అధికారులకు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మాత్రం 12:45 విద్యార్థులకు మాత్రం ఒక 15 నిమిషాల పాటు ఎక్కువగా కేటాయించిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి సంబంధించిన విద్యార్థులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక ప్రత్యేకమైన సదుపాయాలను కూడా కేటాయించిన పరిస్థితి నెలకొంది. రవి, రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి.